పూరా లోకల్ హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో చెప్పి మీ కష్టాలను తిరిగి యొక్క ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అయితే కష్టాలు ఇబ్బందులు అందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి వేడుకోవడం జరిగింది. అయితే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతమైన దేవస్థానం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి వారు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏందో, ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటారు. మరి అటువంటి దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి, అటువంటి రాయలక్ష్మి స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో వచ్చింది. మరి అటువంటి మహానుభావుడు అటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించాం. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈవో గారితో పాటు సిబ్బంది అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కానీ, ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ, ఇటు సేవా సంస్థలు కానీ, దేవస్థానం యొక్క సిబ్బంది కానీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. అందరు కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆల్రెడీ చూసారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయబోతున్నారు? ఎలక్షన్ కోడ్ కదా, అంటే నేరుగా కేంద్రము నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఒక్కరు మనం గుర్తుంచుకోవాలి నేరుగా.